సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏసీ వ్లాగ్స్. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో ఈ రోజు మనమైతే ఫైనల్గా ఒక 1 month తర్వాత మనమైతే రైడ్ దగ్గరికి వచ్చాం. సో వీ హ్యావ్ అవర్ మోహిత్ ఓవర్ హియర్. మనోడు వచ్చేసి వెంకటగిరి నుంచి బండి వేసుకొని అయితే వచ్చేసాడు. నైస్ గ్లౌజెస్ మ్యాన్. నాకు నా కెమెరా అయితే ఆగిపోయింది గైస్. సో మనమైతే చాలా రోజుల తర్వాత మనం బండి అయితే బయటికి తీసాము. సో మౌంట్, వేర్ ఇస్ ది మౌంట్? బైకే ఉంది. సో గైస్, నా ఈ మౌంట్ వచ్చేసి దొబ్బేసింది అనమాట. గైస్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీన్ని మనం చెన్నైలో అప్పుడు అయిన తర్వాత మనకైతే అక్కడ వదిలేసాం అనమాట. సో దిస్ విల్ సిట్ ఓవర్ హియర్ అండ్ ద రెస్ట్ ఐ హ్యావ్ ఇట్. మ్యాన్, గివ్ మీ మై ఆయుధం. చాలా రోజుల తర్వాత ఒక 1 month తర్వాత మనం అయితే మన ఆయుధాలను అయితే బయటికి తీసాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏసీ వ్లాగ్స్. హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. ఈ డైలాగ్ చెప్పి ఒక 1.5 month అయితే అయిపోతుంది. వీడియోస్ ఇంతవరకు పెట్టింది లేదు. నేను చాలా మిస్ అయిపోయాను బ్లాగ్ చేయడం. బట్ ఫైనలీ ఐఎమ్ బ్యాక్ విత్ సమ్ మోటో వ్లాగ్స్, బ్యాక్ విత్ సమ్ క్రేజీ కంటెంట్. డైలీ పెట్టబోతున్నాం అనమాట వీడియోలు మనం అయితే ఇప్పుడు. అండ్ బ్యాక్ టు బ్యాక్ ట్రావెలింగ్ అయితే జరగబోతుంది. మై బైక్ ఆల్మోస్ట్ ఒక 8,941 kilometers తిరిగేసింది. అండ్ ఐఎమ్ ప్లానింగ్ టు టేక్ దిస్ టు హైదరాబాద్. సో హైదరాబాద్ తీసుకెళ్ళి బేసిక్ జనరల్ సర్వీస్, దాని తర్వాత టైర్ మార్చడం, మేబీ ఫుల్ సిస్టమ్. సో ఇలా చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉందన్నమాట. బట్ స్టిల్ నా బైక్ ఇంకొక ఏమంటారు, ఒక మేబీ లెట్స్ సే 500 kilometers, 9,500కి తీసుకెళ్ళిపోతాం హైదరాబాద్కి. సో యా, మోహిత్ ఇస్ ఓవర్ హియర్ విత్ ది అడ్వెంచర్ 390. దట్స్ అ క్రేజీ వెహికల్. భలే ఉంది నిజంగా. సో మనోడు నా హెల్మెట్ని అయితే ప్రైజ్ చేస్తున్నాడు. యా, ఇట్ లుక్స్ గుడ్. యా, క్రేజీ ఉంటుంది నా హెల్మెట్, ఒప్పుకోవాల్సిందే. బికాస్ ఆఫ్ ది టింటెడ్ వైజర్ లేకపోతే బేసిక్ హెల్మెట్ లానే ఉంటుంది. బట్ స్టిల్ అందరికీ తెలిసిపోతుంది అనమాట, ఎందుకంటే గ్లాస్ బ్లాక్ కార్బన్ ఫైబర్ ఉందిగా. సో అది బాగా తెలుస్తుంది. బట్ స్టిల్ మనం టింటెడ్ వేసుకున్నాం కాబట్టి ఎన్హాన్స్ ఇంకా ఎక్కువ అయిపోతుంది హెల్మెట్. అండ్ రియాక్షన్స్ క్రేజీ యాజ్ ఆల్వేస్. బై. నా ఎగ్జాస్ట్లో ఉన్న వూల్ వచ్చేసి బాగా మెల్ట్ అయిందనమాట లోపల. సో ది స్లిప్ ఆన్ సౌండ్ ఈజ్ ఆల్సో క్రేజీ. లైక్ బేస్ చాలా ఎన్హాన్స్ అయిపోయింది. అండ్ దాంతోపాటు పాప్స్ అయితే క్రేజీగా వస్తున్నాయి. ఒక చిన్న సర్ప్రైజ్ అనమాట. సో మోహిత్కి నా బైక్ అంటే చాలా ఇష్టం. సో తను ఎప్పుడు నన్ను బైక్ అయితే అడగలేదు. బట్ స్టిల్ దిస్ ఈజ్ ది ఫస్ట్ టైం వాడు పర్సనల్గా నా వెహికల్ని అయితే చూడడం అనమాట. సో కొంచెం సేపు మనం వాటిని ట్రోల్ చేసి, వాడి 390 ట్రోల్ చేశాక ఐ విల్ హ్యాండ్ ఓవర్ ద కీస్ టు హిమ్ అండ్ ఐ లెట్ హిమ్ డ్రైవ్ మై Z9. ఈ బ్రో ఎవరో కానీ బెడ్ని అయితే తీసుకెళ్తున్నారు అనమాట ట్రాన్స్పోర్ట్కి. సో బెడ్ చాలా పైకి లేస్తుంది. సో యాక్చువల్గా బెడ్ మీద ఉన్నప్పుడు లేయాల్సింది వేరే, కానీ ఇది లేస్తుంది అనమాట. సో మేబీ కాదు, ఆ బెడ్ పైన ఎక్కినప్పుడు వేరేది లేయాలి, కానీ ఏంటంటే బెడ్డే లేస్తుంది అనమాట. మీ అండ్ మై డార్క్ జోక్స్. Cringe as fuck. Sure bro. కర్ణాటకవా? కన్నడనా? షూర్. Bro? Yeah bro. Remove your helmet bro. Remove your helmet. Bro. One day you will buy bro. Okay bro. అది ఉబ్బిపోయిందన్న కదా, పెరుగుతుంది బయటకు రావట్లేదు. జామ్ అయిపోయిందిరా. అదే సేఫ్ బ్రో. బెంగళూరా? ఇది ఒక తలకాయ నొప్పే కాదు, బ్యాటరీ ఉబ్బిపోవడం కూడా ఒకటే. ఎంతలా ఉబ్బిపోయింది? ఇప్పుడేం ఆన్ కావట్లేదా? ఆన్ అవుతుంది మళ్ళీ ఏమి, అది 26గా డ్రైన్ అయిపోతుంది ఊరికే. సర్లే ఇప్పుడు వాడి మళ్ళీ అయిపోతుంది అన్న. ఒకవేళ నువ్వు ఏదైనా మంచి రికార్డు పోయిందన్న, అక్కడ ఇంకో బ్యాటరీస్ ఉన్నాయి. లాస్ట్ టైం అనిల్లా అన్న ఉబ్బిపోయింది. ఇప్పుడు గట్టిగా లాగితే ఇది వచ్చేస్తుందిరా. కాలిపోతే
మీరు కనుక ఎప్పుడైనా ప్రెగ్నెంట్ బ్యాటరీని చూసారా అంటే ఇది అనమాట ప్రెగ్నెంట్ బ్యాటరీ. యాజ్ యూ గైస్ కెన్ సీ బాగా ఊదిపోయింది. ఇది ప్రెగ్నెంట్ ఎలా అయింది? ప్రెగ్నెంట్ ఓవర్ హీట్ వల్ల. హీట్తోనే ప్రెగ్నెంట్ అవుతుంది, అది మాకు తెలుసు. కానీ ఏ హీటు ఏది ఎట్లా? చిట్టి ఏమైనా వచ్చిందా? రోబో చిట్టి. సరే వేరే బ్యాటరీ షిఫ్ట్ చేయి. ఎలా అనిపించింది ఆ బైక్ సౌండ్, బైక్ వీలీ ఎలా అనిపించింది? ఎలా అనిపించింది అంటే మైండ్ బ్లోయింగ్ అనమాట. నా ఫస్ట్ టైం అన్నా నేను ఇన్లైన్ 4 లో పక్కన నుంచి వీలీ చూడటం నెక్స్ట్ లెవెల్ ఫీల్ అనమాట అది. సరే గివ్ మీ యువర్ డ్యూక్. సీరియస్ గానా? రైట్ మై కదా? లేదు సీరియసా? సీరియస్ గా ఫస్ట్ టైం అన్నమాట. నేనైతే ఇన్లైన్ 4 అది Z900 నడపడం, ఒక సూపర్ బైక్ నడపడం ఫస్ట్ టైం. నీ వ్లాగ్ లో రికార్డ్ చేసుకో. ఐ వాంట్ టు సీ యువర్ రియాక్షన్. సో గైస్ మనోడైతే ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఊగిపోతున్నాడు. వెళ్ళి అయిందాక నేను వాడికి అక్కడే ఇచ్చుండాలి వెహికల్ని, బట్ స్టిల్ యూనో లైట్ ఫెయిల్ అయిపోతుంది అండ్ వాడి రియాక్షన్ నేనైతే క్యాప్చర్ చేయాలనుకుంటా ఉన్నాను కాబట్టి తొందరగా అయితే వచ్చేసా. ఈ బండి E20, నాది E5 E10. గైస్ ఈ బండి థ్రాటల్ చాలా ల్యాగ్ ఉంటుంది అనమాట. బట్ అదొక్కటి ఈ బండిలో నాకు నచ్చింది, ఎందుకంటే నాదైతే కేబుల్ నాకు కరెక్ట్గా తెలుస్తుంది, ఇదంతా తెలియదు. ఈ బండిలో క్విక్ షిఫ్ట్ ఉంది కాబట్టి చాలా స్మూత్గా ఉంటుంది. నా బండి రోడ్ మీద చూడడానికి భయంకరమైన బీచ్లా కనిపిస్తుంది కదా, చాలా బాగుంటుంది. చూడు పిల్లలు చూడండి ఎట్లా చూస్తున్నారు Z9ని. గాయస్ BYD ఆడనే వెనకాల షెట్లు వేస్తుంది, ఇదేదో ముందర లేస్తుందిరా. మాటలు రావట్లేదు. చూద్దామా? రెయిన్ మోడ్ లోనే అంత క్లిక్ థ్రాటిల్ ఉంది ఏంటన్నా. నీకు అందుకే రెయిన్ మోడ్ పెట్టించా. బుర్రపాడు. నీకు స్పోర్ట్స్ మోడ్ పెట్టుంటే నీకు వీల్ కింద ఉండేది కాదు, పైకి లేస్తూ ఉంటుంది, లేస్తూ ఉంటుంది. రెయిన్ మోడ్ ఎంత హార్స్ పవర్ జనరేట్ చేస్తుంది బైక్? నాకు ఎగ్జాక్ట్ ఫిగర్స్ అయితే తెలియదురా. స్పోర్ట్స్ మోడ్ అయితే 125. నాకు తెలిసి ఒక 20 bhp రెడ్యూస్ అవుతుంది కదా, అవుతుంది కదా. అంటే బేసిక్గా టైర్ల మీద డిపెండ్ అవుతుంది అనమాట. టైర్ జారుతుందా లేదా ట్రాక్షన్ కంట్రోల్ చెప్తూ ఉంటుంది ECUకి. దాన్ని బట్టి కూడా బేసిక్గా 6th గేర్లో నీకు హై స్పీడ్, నువ్వు టాప్ స్పీడ్ కూడా కొట్టచ్చు రెయిన్ మోడ్లో. బేసిక్గా రెయిన్ మోడ్ ఏం చేస్తుంది అంటే నీ థ్రాటల్ రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో, లేదు నీ థ్రాటల్ రెస్పాన్స్ ఏదైతే ఉందో దాన్ని సెట్ చేస్తుంది అంతే, దానికి మించి ఇంకేం లేదు. బేసిక్గా అది కూడా ఫాస్ట్గానే పోతుంది, కానీ తగ్గుతుంది ఖచ్చితంగా. పక్కనే 47 నుంచి ఇక్కడికి రావడం అసలు మోర్ దెన్ ఎనఫ్ అసలు. బైక్ అయితే నేను అందుకే నీకు లో పవర్ మోడ్లో పెట్టించేదో నువ్వు తోలలేకని కాదు, నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది అనేసి. సరే చూస్తా ఏం కాదురా. అరే విచిత్రంగా చూస్తున్నారు వెనకాల వాళ్ళందరూ హెల్మెట్లు వేసుకొని మాట్లాడుతుంటే, హెల్మెట్ తీసి మాట్లాడదాం రారా. బ్రో ఇది కాలేజా జాతర? ఓ బాయ్ బాయ్. సో గైస్ మన సబ్స్క్రైబర్స్కి మన వ్లాగ్లో రావాలంట. సో వాట్స్ యువర్ నేమ్? నీకెందుకు రా, సరే వ్లాగ్లో చూసుకో. ఓకే బాయ్. దిస్ ఇస్ తిరుపతి. ఓ ఊరేగింపు జరుగుతుంది, ఏనుగులు ఉన్నారు. బాయ్ గణేష, జయ జయ గణేష. దిస్ ఈజ్ తిరుపతి, దిస్ ఈజ్ తిరుపతి. రోజు నేను ప్రతిసారి గైస్ వీడియో తీయాలనుకుంటాను, ఈసారి సూపర్ లక్ మనకైతే కెమెరాలోనే దొరికేశారు. బాబా బాబా 1 ఏనుగు విత్ అదర్ ఏనుగులు. గణేష వావ్.
ఫ్రెండ్ గణేష్, బాయ్ బాయ్. సో గైస్ మళ్ళీ మన తెలుగు బన్నీ అయితే వచ్చారు వాళ్ళ 390 తీసుకొని. సో మళ్ళీ బైక్స్ అయితే ఎక్స్చేంజ్ అనమాట. ఈరోజు మనోడిని వెంకటగిరికి పంపించేటట్లు ఏం మనము, మనోడు కూడా అన్న తిరుగుదాం అని జోష్లో ఉన్నాడు. సో ఏరా తెలుగు ఏం చెప్పు. గైస్ ఐ లవ్ మై బైక్, నాట్ మోర్ దెన్ డ్రాగో. ఆ రెండింటిని నేను కంపేర్ చేయలేను. అండ్ చాలామంది నా డ్రాగో ఎక్కడ అని అడుగుతున్నారు. సో డ్రాగోతో వ్లాగ్స్ చేద్దామని అనుకుంటుంటే నేను బైకే ఎత్తడం లేదు. ఒకవేళ ఎత్తిన Z9 ఎత్తుతున్నాను. సో గైస్ యాజ్ ఐ వాజ్ సేయింగ్, ఒకవేళ నేను కనుక వ్లాగ్ చేసే పని అయితే నేను Z900 తీసుకుంటున్నాను. వ్లాగ్ చేయకుండా నార్మల్గా బయట తిరుగుతున్నానంటే నేను నా డ్యూక్ తీసుకెళ్తున్నాను అనమాట. సో డ్యూక్ వర్క్లో ఉన్నాను కదా, వ్లాగ్ ఏం తీయడం లేదు. బట్ ఐఎమ్ యూజింగ్ మై డ్రాగో, దట్ ఈస్ ఇట్. నెక్స్ట్ వ్లాగ్ ఖచ్చితంగా నా డ్యూక్ తీసుకొని ఎక్కడికైనా బయటికి అయితే వెళ్తాను. దాంట్లో వ్లాగ్స్ చేద్దాం మనము. మేబీ బైక్ని ఏదైనా మార్పిద్దామని అనుకుంటున్నాను నేను. ఎవరైనా కనుక నా వ్లాగ్ చూస్తున్నట్టయితే నేను చెప్తున్నా, మేమేం ర్యాష్ డ్రైవ్ చేయడం లేదు. సిటీ లిమిట్లో మేము చాలా స్లోగా వెళ్తున్నాము. అండ్ న్యూసెన్స్ కూడా క్రియేట్ అయితే చేయడం లేదు. వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ యూనో, నా బైక్స్ ఇంత సౌండ్ వస్తాయి కాబట్టి అది సౌండ్ అలా అనిపిస్తుంది. అండ్ ఎవ్రీబడి ఈజ్ వేరింగ్ హెల్మెట్. పిలియనియర్స్కి లేదు హెల్మెట్. ఐ నో వాళ్ళకి కూడా తొందరలో పిలియనియర్స్కి కూడా ఒక హెల్మెట్ని అయితే అరేంజ్ చేస్తా. బట్ సి ఆర్ బడ్జెట్ ఈజ్ షార్ట్, సో దట్ ఈస్ వై వీఆర్ నాట్ ప్రిఫరింగ్ అనమాట. అవర్ బడ్జెట్ ఈజ్ షార్ట్, అందుకే పిలియనియర్కి కొంచెం హెల్మెట్ అంటే కష్టమవుతుంది. బట్ సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి నా వ్లాగ్లో నా ఫ్రెండ్స్ అందరికీ నేనైతే హెల్మెట్ ప్రొవైడ్ చేస్తా. సో దట్ ఈస్ వాట్ ఐ విల్ డూ. ఇప్పుడు మనమైతే అరకు వ్యాలీ దగ్గరికి అయితే వెళ్తున్నాం, జస్ట్ హ్యావ్ సమ్ కాఫీ ఆర్ టీ. నేనైతే ఏం తాగను. బట్ ఆర్ గర్ల్స్ సి రియాక్షన్ చూడు, బ్రో ఎట్లా చూస్తున్నాడు. సో గైస్ కొత్త పెళ్లి కొడుకు చాలా ఎక్సైట్ అయిపోతున్నాడు అనమాట బైక్స్ చూసేసి. తిరుపతికి వచ్చి ఫుల్ ఎక్సైట్ అవుతున్నాడు పిల్లోడు. రోడ్ ఇట్లా వచ్చానా, రోడ్ మధ్యలో ఎందుకు పోతావు వ్లాగ్కి? ఏం అంత ఎక్సైట్మెంట్ ఎందుకు నీకు వ్లాగ్ అంటే? వ్లాగ్ అంటేనే అదో తెలియని ఎక్సైట్మెంట్. దిస్ ఇస్ ది లైన్ అప్, డ్యూక్ 390, మధ్యలో Z900 అండ్ అలాగే 390 అడ్వెంచర్. ది బెస్ట్ నైట్ రైడ్ అన్న, నేను ఎప్పుడు చేయలేదు. వచ్చిన కాడికి ఈరోజు వర్త్ 200% వర్త వర్మా వర్త. గాయ్స్ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయిపోయాయి. సో మనకైతే లైట్స్ చూసారా, ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద. అటుపక్కకి వెళ్ళామంటే ఇంకా చాలా లైట్స్ ఉంటాయి. మనకి టైం ఉంటే చూపిస్తాము. అంటే బేసిక్గా ఇంకా పెట్టలేదన్నమాట. నాకు తెలిసి రేపటికంతా మొత్తం లైట్స్ ఆన్ చేస్తారు, చాలా బాగుంటుంది. ఓ అంబులెన్స్, సారీ చూసుకోలే. సో గైస్ ఈరోజు సాటర్డే కాబట్టి మనమైతే వెంకటేశ్వర స్వామి గుడి అలిపిరి దగ్గరికి కూడా అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట. సో నేనైతే కొంచెం క్లిప్పింగ్ తీసుకున్నా, ఎక్కువ వీడియో అయితే తీయలేదు. మనం గుడికి వెళ్ళి వచ్చేలోపు మన వాళ్ళు అయితే టీలు కాఫీలు చూసారు, ఎన్ని పెట్టేసి ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళు టీ కాఫీలు అయితే చాలా ఎక్కువ అయితే చెప్పేసుకొని తాగేశారు. ఇప్పుడు మనమైతే డిన్నర్ చేయాలన్నమాట. ఎందుకంటే మన వాళ్ళు వెంకటగిరి నుంచి వచ్చారు. ఏం తింటారంటే ఏం చెప్పడం లేదనమాట. వన్స్ డిసైడ్ అయిన తర్వాత డైరెక్ట్గా మనమైతే అక్కడికి వెళ్ళి కంటిన్యూ చేద్దాం. నాకు తెలిసినంత వరకు ఇంకా రైడ్ అయితే ఎండ్ అయిపోయినట్టే.